కావలసిన పదార్థాలు పుచ్చకాయ ఒక హాఫ్ కిలో వరకు మనకి షుగర్ పడుతుంది. ఒక 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్ చేసుకోవాలి. పాన్లో వేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనకి కావలసిన షుగర్ని యాడ్ చేయాలి. మన టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ నేను హాఫ్ కిలో అయితే తీసుకున్నాను సుమారుగా. షుగర్ అంతా దీంట్లో కరిగిపోయేటప్పటికీ మంచి కలర్ వస్తుంది. అది కరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ కాకుండా లైట్గా వాటర్ పోసుకొని అంతా ఈ వాటర్లో ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం కరిగిపోయేలాగా కరిగిపోయింది. ఉండలు లేకుండా చూసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఒక 5 మినిట్స్కి దగ్గరకు వచ్చేస్తుంది. చిక్కగా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, అయినా సరే చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా. టేస్ట్ కోసం ఒకే ఒక స్పూన్, ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ స్పూన్. వాటర్ మిల్క్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 15-20 మినిట్స్ పడుతుంది దగ్గరికి రావడానికి. పాన్ని మొత్తం ఈ స్వీట్ మొత్తం ఇట్లా వదిలేయాలి. దీంట్లో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇట్లా పొరలు పొరలుగా రావాలి. ఇది అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది బాగా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసి ఆల్రెడీ మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్, దాంట్లో వేసేద్దాం. మనం ఒక స్పూన్కి నెయ్యి రాసుకుని దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. నీట్గా వస్తుంది. లేకపోతే ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు కాబట్టి మనం నెయ్యి రాసుకున్న స్పూన్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 or 15 మినిట్స్ కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయ్యాక మనం పీసెస్గా కట్ చేసుకుందాం. కూల్ అయిపోయింది, ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం.